యేసయ్య అద్భుత కార్యములు సూచక క్రియలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆయనను ఘనపరుస్తారు, ఆయనను సత్కరిస్తారు. సో ఆయన ఘనపరచబడుట సత్కరించుట ఆయనకి ప్రాముఖ్యం కాదు. అది ఈ భూలోక సంబంధమైన ఘనత, భూలోక సంబంధమైన కార్యక్రమము, అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి తర్వాత ఇంకా ప్రజలకు చేయవలసిన ప్రతి కార్యం జరిగించుకుంటూ వచ్చాడు. ఆత్మీయులుగా మనం పాటించవలసింది ఏంటంటే, ఈ భూలోక సంబంధమైన ప్రైజ్, ఘనత, మనుషుల యొక్క పొగడ్త, ఇవన్నిటిని కూడా మనం లక్ష్యం చేస్తే యేసయ్యకు దగ్గర అవ్వలేము, యేసయ్యను చేరుకోలేము. ఈ భూలోకమైన ఘనత, మనుషుల ఘనత కాదు కావాల్సింది, దేవుడి ఘనతే కావాలి. కాబట్టి ఈ ఘనత నుంచి మనం పారిపోవాలి. పాపం నుంచి పారిపో అని బైబిల్ ఎలా అయితే చెబుతుందో అలాగే ఈ మనుషుల యొక్క ఘనత నుంచి కూడా పారిపో. అంతేగాని మనుషుల ఘనత కోరుకుని వెళ్ళి స్టేజ్ మీద కూర్చోవడం, కుర్చీల మీద కూర్చోవడం చేస్తే కనుక తెలియకుండా నీ స్వభావం మారిపోతుంది, తెలియకుండా ఆలోచన మారిపోతాయి. పాపం నుంచి పారిపోమని బైబిల్ ఎలా అయితే చెప్పిందో మనుషుల యొక్క పొగడ్తలు, ఘనత నుంచి కూడా మనం దూరమైపోవాలి అని ఎన్నట్టుగా చెప్తుంది. లేదు, నువ్వు వాటినే లక్ష్యం ఉంచితే నీకు సౌలు వలె అవే ఎక్కువైపోతాయి. సౌలు ఎలాగైతే తమకు జైలు కొట్టట్లేదని తను దావీదు మీద విషపు చూపు చూశాడో అలాగే మనం కూడా అయిపోతాం. బైబిల్ ఇండైరెక్ట్గా చెప్తుంది మనుషులు ఇచ్చే ఆ ఘనతని లక్ష్యము చేయొద్దని.